హాయ్ అండి, నేను సుజాతనండి. ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు ఎగ్ తోటి ఎగ్ అండ్ ఇవి అటుకులు అండి, దొడ్డు అటుకులతోటి ఆమ్లెట్ వేస్తాను అండి. ఈరోజు ఇదే వంటకం. ఈరోజు పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి, అల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఆమ్లెట్. అటుకుల్ని మిక్సీ పట్టుకోవాలండి, పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ని, ఆమ్లెట్, ఎగ్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి, పచ్చిమిర్చీలు, సాల్ట్, అటుకుల పౌడర్, ఎగ్ అండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంకొక ఎగ్ పోసుకుంటా అండి, 2 పోసుకుంటున్నా. ఇవి నాటుకోడి గుడ్లు అండి. హెల్త్కి చాలా మంచిదండి నాటుకోడి గుడ్లు, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి. కొంచెం కరివేపాకండి. కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. అయిందండి. అంతే అండి, పిల్లలకు వెరైటీగా ఉంటుందండి ఇట్లా చేసి పెడితే. అటుకులతో ఆమ్లెట్ అండి, మీరు ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, రెడీ అయిందండి. వేడి అన్నంలోకి పప్పుచారు ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.